అందుకే అంటాడు గర్భఫలం ఏంటి, బహుమానాన్ని ఎవరు కాపాడుకోవాలి చెప్పండి. నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, ఆ గిఫ్ట్ ని ఎవరు కాపాడుకోవాలి? ఇచ్చినోడా, పుచ్చుకున్నవాడు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నీకు ఇచ్చిన కొడుకైనా నీకు ఇచ్చిన కూతురైనా దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానమే. ఆ బహుమానాన్ని కాపాడవలసింది దేవుడు కాదు. నేను ఇచ్చాను కదా నా బహుమానం అని చెప్పి ఏం కాపాడ్డు, ఇచ్చే వరకే. ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతేనే తప్పిపోద్ది ఆ బహుమానం. ఇప్పుడు క్విజ్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు ఇచ్చానండి, ఇవ్వడం వరకేనా నా పని? మరొకరికైనా బాధ్యత? ఎలక్ కొట్టేసింది, దుమ్మట్టుపోయింది, దొంగొట్టుపోయిందంటే నేనేం చేస్తాను? అది ఎవరి చేతిలో ఉంది? పిల్లల విషయం అంతే.